మీరు ఇంతకాలంగా సుదీర్ఘకాలంగా బీసీ ఉద్యమాల్లో ఉండడం అన్నది మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం. ఒక అంశాన్ని పట్టుకుంటే విడవకుండా 4 దశాబ్దాల నుంచి కూడా మీరు చేస్తున్న పోరాటం చాలా స్ఫూర్తిదాయకం. మీ పేరు జాతీయ స్థాయిలో కూడా నిలబడాలని నేను అనేక మార్లు చెప్తున్నాను. అటువంటి కార్యాచరణ కూడా మీరు ఏం తీసుకున్నా ఢిల్లీ వరకు రావడానికైనా ఇక్కడి వరకు రావడానికైనా జాగృతి కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్ కృష్ణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి కవితమ్మ గారికి, ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన బీసీ సిద్ధాంతకర్త నారాయణ గారికి, కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి విజయకృష్ణ, రామకోటి, మన కోల శ్రీనివాస్ గారికి, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు నాయకులు. బీసీలలో పుట్టి బీసీల కోసం పోరాటం అనేది కామన్. కానీ బీసీల కాకుండా బీసీ సిద్ధాంతం కోసం పేద వర్గాల కోసం వారి యొక్క ఆదర్శం బీసీలందరూ నేర్చుకోవాల్సిందని గతంలో అనేక సార్లు నేను అనేక సందర్భాలు చెప్పాను. మన కోసం పోరాడుతున్న వారిని మనం ఆదరించాలి, గొప్ప విషయం అదని చెప్పి అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆమె యొక్క మన కోసం పోరాడుతున్న తపన, అంకిత భావం పట్ల బీసీలు ఎప్పుడు కూడా తమ హృదయాలను దాచుకుంటారని చెప్పి మీ ఈ సందర్భం నేను ప్రస్తుత విషయానికి వస్తే, బీసీలకు ఏంటి పెంచిన రిజర్వేషన్ జనాభా 57% ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తే దీన్ని వ్యతిరేకించుకుంటూ కోర్టులు వేశారు. పోనీ ఈ కేసు అంత బలహీనంగా ఏం లేదు. ఒక ట్రెడిషన్ గా ఒక మామూలు ట్రెడిషన్ అయిపోయింది. బీసీలకు ఏది పెంచినా కోర్టులు కొట్టేస్తాయి. మహారాష్ట్ర కొట్టేసింది, ఉత్తరప్రదేశ్లో కొట్టేసింది, మధ్యప్రదేశ్లో కొట్టేసింది, ఇక్కడ కూడా కొట్టేస్తారు. అంటే నేను ఒకటే చెప్పాను, రాజ్యాంగంలో క్లియర్ గా 243 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం. అయితే దీనికి క్యాప్ ఉంది, క్యాప్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అందుకే కోర్టులు గుడ్డిగా కొట్టేస్తాయి. ఈబీసీడబ్ల్యూ అగ్రకులాల్లోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% క్యాప్ తీసేశారు. అది ఒక రూలింగ్ మాత్రమే. అప్పుడు అందరూ సమయం సందర్భాన్ని బట్టి క్యాప్ తీసుకెళ్తాయి. ఇంకొక సందర్భంగా మండల్ కేసు, ఉత్తరప్రదేశ్ కేసు సందర్భంగా కూడా జనాభా లెక్క నుండి సందర్భాన్ని బట్టి, కోర్సును బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని తీర్పిచ్చాయి. ఇంకా ఎగ్జాంపుల్ పదాలు ఉన్నాయి. ఈ కేసు గెలవాలి, గెలవకపోతే దీని మీదనే యుద్ధం జరగాలని మొదటి నుంచి వాదించుకుంటూ వచ్చారు. దాని ప్రకారం జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి దానికి బలంగా పోరాడాలని కూడా చెప్పారని తీసి కానీ నిలబడవు. మొత్తం వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ సిద్ధాంతాలకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది ఎప్పుడైనా ప్రాబ్లం అని చెప్పి దీనికి రాజ్యాంగబద్ధత కల్పించడానికి అందరూ చాలా మందికి అపోహ ఉందండి. రాజ్యాంగంలోనే 9వ షెడ్యూల్, 9వ షెడ్యూల్ పెట్టి అనేక ఇష్యూలు కూడా సమీక్ష చేస్తుంది కోర్టుకి ఎక్కాయి. ఒక తమిళనాడు తప్పని కాకపోతే రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగంలో ఒక క్లాజ్ ఆర్టికల్ పెట్టారో అట్లా పెడితే పర్మనెంట్ సొల్యూషన్. ఎస్సీ ఎస్టీలకు ఉత్పత్తులకు ఏముంది, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని. బీసీలకు కూడా జనాభా ప్రకారం అని చెప్పి 15(4), 16(4) ఒక క్లాజ్ యాడ్ చేస్తే ఇక పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది. ఏ కోర్టు ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోదు. కాబట్టి దీన్ని చేర్చాలనేది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దృష్టికి తీసుకొచ్చారు. కులగణన చేయాలంటే ఒప్పుకున్నాడు. మొదట వ్యతిరేకించారు. నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేసి నో అని మళ్ళా వాదిస్తున్నాం. ఆ కేసు కూడా ఇప్పుడు విడ్డా చేసుకోవాలి. అదే పద్ధతి లోపల చట్టసభ రిజర్వేషన్ కావాలన్నప్పుడు ప్రధానమంత్రి కూడా నిజంగా ఇది కావాలి. ప్రజల నుంచి వయసు రాని, పార్టీల నుంచి ఒత్తిడి వెళ్ళని, ఓ ఏకాభిప్రాయం రాని చెప్పాడు. అందుకే బీసీలలో బలమైనటువంటి ఉద్యమం ఒక్క రాష్ట్రంలో మనం తయారు చేసినా దాని ప్రభావం కేంద్రం మీద పడుతుంది. జనాభా ప్రకారం ఈ లోకల్ బాడీ కాదు, చట్ట సభను కూడా రిజర్వేషన్
ఎలక్షన్స్ వస్తాయి. వచ్చే వరకు మనం అందరం పోరాడదాం. ప్రత్యేకంగా కవితమ్మ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జాగృతి సంస్థలో సమర్థమైనటువంటి కార్యకర్తలు నాయకులున్నారు. వాళ్ళందరూ కూడా మొదట విద్యార్థి దశలో వీళ్ళందరూ కూడా బీసీ ఉద్యమాలలో పాల్గొన్నవారు. ప్రతి ఒక్కరు కూడా అది కానీ కోద శ్రీనివాస్ కానీ ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నాయకత్వం అనేది బాగా వెల్ ట్రైనింగ్ అని ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు కానీ ఆ తర్వాత అనేక ఉద్యమాలలో మిలిటెంట్ ఉద్యమాలు చేసినప్పుడు కూడా కార్యక్రమాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మీ సిద్ధాంతము మీ అంకిత భావానికి నచ్చి ఇక్కడ బాగా అంకిత భావంతో పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఈ సందర్భం లోపల ఈ ఉద్యమానికి చేయూతనిచ్చి ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోతే ఇది ఇతర రాష్ట్రాలకు పడుతుంది. తప్పనిసరిగా అమ్మాయినా అడగండి అన్నం పెట్టి మనం అందరం గట్టిగా పోరాడితేనే ఇవ్వరు అనుకున్న ఇచ్చేస్తాం. జనాలు కులగలను ఇవ్వరనుకున్నారు. ఇవ్వమని ప్రసాద్ చెప్పారు. కోర్టులు అప్లై చేశారు. కానీ ఒప్పించారు. ఒత్తిడి ద్వారా. కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం బలమైన ఉద్యమం ఒక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కేంద్రం. ఈ ఉద్యమ కేంద్రంలో బలంగా ఈ ఉద్యమాన్ని మనం నిర్వహిస్తే తప్పనిసరిగా అది సాకారం అవుతుంది. రాజ్యాధికారంలో వాటా ఇది శత్రుల పంచాయతీ కాదు. ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా పంచాయతీ కాదు. అన్నదమ్ముల పంచాయతీ. తల్లి పిల్లలందరికీ వాటా ఇస్తాం. మనకు కూడా మనం అందరం అన్నదమ్ములం. మా వాటా అడుగుతున్నాం. మా వాటా ఇవ్వాలి. కొట్లాట ఇస్తారా మంచితనాన్ని ఇస్తారా? ఇదే పంచాయతీ. కాబట్టి మంచితనాన్ని ఇస్తలేదు కొట్లాడినా ఈ కొట్లాట ఎప్పటికీ పన్నెండు కాదు. కాబట్టి మా వాటా ఇచ్చేవరకు ఈ పోరాటాన్ని బలంగా నిర్వహించాలని చెప్పి అందుకు జాగృతి సంస్థ నుంచి బలమైన ఉద్యమంలో ఈ బలం పూర్తి సహకారం ఉండాలి. అందులో ఉద్యమంలో ముందుకు తీసుకుపోవడానికి మీ కృషి ఉండాలి. తప్పనిసరి విజయవంతం అవుతే తప్పనిసరి ఈ వాదాలో కూడా మీ యొక్క పోరాట చరిత్ర ఉంటుందని చెప్పి 2023 సంవత్సరంలోనే వాస్తవానికి యునైటెడ్ పూలెప్రింట్ పెట్టి అన్ననే చైర్మన్ ఉండవని అప్పుడు అడిగినాము. మరి ఆ తర్వాత కాలంలో యునైటెడ్ పూలెప్రింట్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ మా కన్వీనర్ శివశంకర్ గారు ప్రస్తుతం అందుబాటులో లేదు. యునైటెడ్ పూలెప్రింట్ కో కన్వీనర్ ఆలకుంట హరి గారు ఉన్నారు. యూపీఎఫ్ జాగృతి రెండు కూడా సంపూర్ణంగా రేపటి బంద్కే కాదు ఆర్ కృష్ణన్న గారు ఏ పిలిపించినా మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేసి మరి పోరాటాల ద్వారా సాధించుకున్నాం. జై తెలంగాణ.